ఏ రకమైన విశ్వాసము మనలో పెంపొందించుకుంటున్నాము? దేవుని విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం మనము, యేసుక్రీస్తు విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం మనము. యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసము మనలో ఉందా? దాని కొరకు మనం ఆలోచిస్తున్నామా? ప్రయాసపడుతున్నామా? నేర్చుకుంటున్నామా? మందిరానికి వచ్చి ప్రార్థన నేర్చుకుంటున్నారా? వాక్యం చదవడం నేర్చుకుంటున్నారా? వాక్యం ఎలా చదవాలో నేర్చుకుంటున్నారా? యేసు ప్రభు గురించిన విషయాలు మీరు నేర్చుకుంటున్నారా? ఎన్ని విషయాలు యేసు ప్రభు గురించి మీకు తెలుసు? యేసు ప్రభు యొక్క గుణగణాల గురించి ఏమైనా ఒక 2-3 విషయాలు ఏం చెప్పగలరా? యేసు ప్రభు ఎటువంటి వాడు అనే విషయాలు ఏమైనా మన దగ్గర నాలెడ్జ్ ఉందా? ఈరోజు ఇవి ఏవి కాదు అని అనుకుంటే మరి ఎవరి విశ్వాసులు మనము? మన ఆలోచన అంతా కూడా దేవుడి యొక్క పేరు చెప్పుకొని, దేవుడి యొక్క విశ్వాసాలని చెప్పుకొని మనం అనుకుంటాం ప్రభు దగ్గరికి అందరూ దీవించబడిపోవాలి. విశ్వాసం పెరిగిందా పెరగలేదా, విశ్వాసంతో ఉన్నామా లేదా అనే క్వశ్చన్ లేదు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాను, దీవెన కలగాలి, ఆశీర్వాదం కలగాలి, స్వస్థత కలగాలి, మేలు కలగాలి. ఈరోజు ఒక పని చేస్తే అది ఫలింప చేయబడాలి. వ్యాపారం పెట్టిన దేవుడు దాన్ని దీవించేయాలి. ఈరోజు వీటిపైనే మక్కువతో ప్రభు దగ్గర మనం కూర్చుంటున్నామే కానీ మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎంతమంది మనం ప్రయాసపడుతున్నాం? ఈరోజు ఎవరికి వారుగా పరీక్షించుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చావు, కారణం ఏంటి? కొత్తలో ప్రారంభంలో రావచ్చు. అంటే ఉదాహరణకి మా తండ్రి గారు అనారోగ్యంతో బెడ్ రెడ్ అయిపోయారు, మంచం పెట్టారు. అప్పుడు మేము ప్రభులోకి ఇంకా రాలేదు, ప్రభుని తెలుసుకోలే. తెలిసిన వాళ్ళు కొంతమంది వారు అప్పటికే ప్రభుని తెలిసిన వారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. మాకు తెలిసినప్పుడు ప్రార్థన ఏంటంటే, మా తండ్రి గారు అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేసి యేసుప్రభు తగ్గిస్తాడమ్మా అని ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన వారు చెప్పారు. వారు చెప్తే దాన్ని బట్టి మేము ఏం చేసేవాళ్ళం? ప్రభా మా డాడీని స్వస్థపరచండి, మా డాడీని స్వస్థపరచండి, మా డాడీని అదే మా ప్రార్థన, అదే మా గురేంటి? స్వస్థత. మా గమ్యం ఏంటి? స్వస్థత. మాకు కావాల్సిందే, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చా, నాకు కావాల్సింది ఏంటి? స్వస్థత. దేవుడు కాదు, దేవుడు అక్కర్లేదు, దేవుడు ఇచ్చే కావాలి మనకి. సర్దేసుకోవడమే, మూట కట్టేయడమే. ఈరోజు ప్రభు ఎన్ని ఇస్తున్నాడో, ఏవి ఇస్తున్నాడో అవన్నీ కూడా ప్రభు ఇచ్చే పరమ మోసుకుపోతాను ఇంటికి. విశ్వాసం ఎంతమంది మూట కట్టుకుంటున్నారండి? దేవుడి సన్నిధిలో ప్రభు దగ్గరికి వచ్చి ఈరోజు ఎంత విశ్వాసం మీరు మూట కట్టుకుని పట్టుకుని వెళ్తున్నారు మీరు? అది మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. ఉన్నతమైన స్థితికి అంటారు, ప్రభుకి సమీపంగా తీసుకుని వెళ్తుంది. ఏ రకమైన విశ్వాసము మనం కలిగి ఉన్నాం? మరొకటి, కార్యం జరుగుద్దని విశ్వాసం ఉందా, కార్యం జరగదని విశ్వాసం ఉందా? కొంతమంది అంటారు, ఏదైనా ఒక పని విషయంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు అది జరగలేదనుకోండి, వారు అంటారు, నేను అనుకున్నాను, ముందే అనుకున్నాను, ఇది జరగదు అని అనుకున్నాను, వీడు ఇవ్వడు అని అనుకున్నాను, ఇది రాదు అని అనుకున్నాను. కాబట్టి వారు ఏ రకమైన విశ్వాసం కలిగి ఉన్నారు? జరగదు అన్న విశ్వాసం బాగా ఉంది. ఇది నేను సాధించలేను అన్న విశ్వాసం బాగానే ఉంది. ఇది జీవితం ఇంతే అన్న విశ్వాసం బాగా ఉంది. మార్పు కలగదు విశ్వాసం బాగా ఉంది. సో ఈరోజు మనల్ని మనం వాక్యం చేత ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఈరోజు ఏ రకమైన విశ్వాసి నేను అన్న ప్రశ్న వేసుకోండి మీరు. దేవుని విశ్వాసిని అని చెప్పుకుంటున్న మనము మరి ఆ దైవత్వం మనలో కనబడుతుందా? ఆ దేవుడి గురించిన విశ్వాసం మనలో కనబడుతుందా? ఆ మాటలు మనలో కనబడుతున్నాయా? ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే ఒక సాధారణమైన జీవితంలో కూడా
ఏదో దేవుడు ఆపద మొక్కులో వాడు కాదండి. ఇంక వాక్యం అంతా దాని చుట్టే తిరుగుతుంది. ఏ శ్రమంది రండి అమ్మ ప్రార్థన చేస్తారు రండి అంటే అందరూ వచ్చేది పొలోమని చెప్తారు మీ సమస్యలని. మాకు లేవేటి సమస్యలు, యేసుప్రభు లేవేటి సమస్యలు. యేసుప్రభుకి ఎన్ని సమస్యలు తెలుసా మీకు? ఎన్ని సమస్యలు. యేసుప్రభు కూడా ఎంత ఆశ ఉంటుందో, యేసుప్రభు కూడా ఎన్ని కోరికలు. యేసుప్రభు కూడా ఎన్నో కోరికలు అర్ధాంతరంగా ఆగిపోయి నెరవేరలేదు. ఆయన కోరికలే నెరవేరలేదు. మనసులో అనిపిస్తుంది ఇటు ఆయన కోరికే నెరవేరట్లేదు, ఇంకెందుకు వచ్చింది రావా ఇక్కడికి, పోదాం పదండి. ఎక్కడ బాగా చేస్తాడు, ఎక్కడ బాగా నాకు బెనిఫిట్స్ అన్నమాట. బయట కొన్ని బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఫైనాన్సెస్ కావచ్చు, బెనిఫిట్స్ అన్నమాట. ఇన్సూరెన్సెస్ కావచ్చు. లేరా ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. మీరు నెలకు ఒక 500 కడితే మీకు ఎన్ని బెనిఫిట్స్ చెప్పిన కూర్చొని చెప్తాను. ఈ బెనిఫిట్ ఉంది, మీ కుటుంబం ఈ బెనిఫిట్ ఉంది, మీరు తింటే ఈ బెనిఫిట్, తినకపోతే బెనిఫిట్. కారు మీరు గుద్దితే ఈ బెనిఫిట్, కారు వచ్చి మిమ్మల్ని గుద్దితే ఈ బెనిఫిట్. సగం మీకు డ్యామేజ్ అయితే ఈ బెనిఫిట్, పూర్తిగా డ్యామేజ్ అయితే ఈ బెనిఫిట్స్. ఏమండి, మొత్తానికి దేవునికి స్తోత్రం. ప్రభునందరూ ఎదిరించడం ఇంకో బెనిఫిట్స్ అంటే స్కీమ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్. అలాగా ప్రభు దగ్గరికి వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? ఏ బెనిఫిట్ కొరకు మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం? పాత నిబంధన గ్రంథం కావచ్చు, కొత్త నిబంధన గ్రంథం కావచ్చు, ఇప్పుడు నూతన నిబంధనలో మనం ఉన్నాం. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించిన అనేక ప్రాంతాల్లో 12 మంది శిష్యులు, లేకపోతే వారి శిష్యులు అపోస్తలుడైన పౌలు, వీరందరూ ప్రకటించిన సువార్త, వారు ప్రకటించిన వాక్యము అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్త ప్రకటించారు. మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, విశ్వాసంలో వెళ్తున్నారు. మరలా వారు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందుతున్నారు, మందిరంలోకి వస్తున్నారు, మరలా వారు బయటకు వెళ్ళారు. ఈ సర్కిల్ తిరుగుతూనే ఉంది. ఎందుకు? యేసు ప్రభు వచ్చింది మారు మనసు పొందించడానికి, పాప క్షమాపణ పొందించడానికి. అది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఈ మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం అనేది పక్కకు పోయినాయి. ఇప్పుడు ఏమైందండి? చదువు. వాడు ఫస్ట్ చేయాలి. సంవత్సరం ఒకసారి వస్తారు చర్చికాలు, దాన్ని కూడా పరీక్షల టైంలో వస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు వచ్చేస్తే వాడు ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చేయాలి. ఏమండి? ఉద్యోగం. వాడు రీసెంట్గా మందిర రాజనగరంలో పిలుస్తుంటే వచ్చేవారు కాదు, వస్తానండి చెప్పేవారు. కొన్ని వారాలుగా నువ్వు వెళ్ళట్లే కదా. లాస్ట్ వీక్ నేను వెళ్ళాను. వెళ్తే ఒక సిస్టర్ గారు వస్తున్నారు. అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు వస్తున్నానండి, లాస్ట్ వీక్ వచ్చాను, ఈ వీక్ కూడా ముందు వీక్ కూడా వచ్చానండి, వారాల నుంచి వస్తున్నాను. ఆమె దేవుని స్తోత్రం, కొంచెం విశ్వాసం వచ్చిందామా అనుకున్నా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, లోపల ఏదో నొప్పి వచ్చేస్తుంది, టాబ్లెట్లు వేసుకుంటే తగ్గట్లేదు, రేపు మా అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్తా అంటున్నారు, లోపల ఏదో ఇబ్బంది ఉందంట. ఏంటి ఆమె ప్రభువు దగ్గర రాకడికి యొక్క రహస్యం ఏంటి? రాకడ యొక్క రహస్యం ఏంటి? అప్పుడు అర్థమైంది నాకు, ఇది విశ్వాసంతో వచ్చింది కాదు, భయంతో వచ్చిందని. భయంతో వచ్చింది. అమ్మ బాబాయ్ ఏమైపోతానో, ఏం జరిగిపోతుందో, ప్రభు దగ్గర రాకపోతే, ప్రార్థన చేయకపోతే, నేను వెళ్తున్న మార్గంలో ఏ సమస్యలు వచ్చేస్తాయో, బాబా రాకూడదు. ప్రభా దగ్గర ఉండండి, మీతో పాటు ఉన్నాను, ప్రార్థన చేసుకెళ్తాను ప్రభా, ఆఫరింగ్ వేస్తాను ప్రభా బాప్తిసంగా ములిగేస్తాం ప్రభా, అన్ని జాగ్రత్తలు చూడు ప్రభా. ఏమన్నా దేవుడు వద్దా నీకు? ప్రభు వద్దా మనకి? ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడమ్మా. మనం ఏదో ఇస్తామని కాదు, మనం ఏదో చూస్తామని కాదు. ప్రేమ అనే మాట ఎక్కడైనా మనకు మనసులో తట్టుతుందా? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు.
దేవుడు ప్రేమ, ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కూడా ఇలాగ ఉన్నాం మనం. ఈరోజు మరి ఆ ప్రేమను మనం ఎంతవరకు మనం పొందుకుంటున్నాం? ప్రేమను పొందుకునే వారుగా ఉండాల్సిన వారు అవకాశవాదులుగా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా అని పరిగెడుకు వచ్చి అయిపోయిన తర్వాత మరలా పోయి ఇది చెప్పిన ఏమందొచ్చురా, ఎన్ని సమస్యలో వాళ్ళ పాప, చిన్న పాప గొడ్లు తినేస్తుందంటే ఇన్ని గొడ్లు వచ్చాయి లోపలిని తీస్తే, చాలా దినాలు పెట్టి నోట్లోంచి ముక్కులోంచి ఏదో పరిష్కారుతూ ఉండేది. వాంతులు పాచుగారు అని వచ్చేసింది ఆమె. ప్రార్థన జరిగింది, దేవుడు అద్భుతం చేశాడు. వారు కడుపు అంతా క్లీన్ చేసి ఏ విధమైన ఇన్ఫెక్షన్ కలగలేదు. ముక్కులోంచి కానీ నోట్లో ఆ పసి దొరగా ఎప్పటి నుంచో కనబడి గొడ్డపిల్లి కానీ తినేస్తుండేది అన్న పాప, చిన్న పాప, వాళ్ళ పాప. స్వస్థపరిచే వరకు ఈమె వచ్చింది. స్వస్థత వచ్చింది, ఖాళీ లేదు. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడితో ఆటలాడకండి, జాగ్రత్త. దేవుడితో ఆటలాడకండి. మన బతుకు ఆటలాడుకునే బతుకు అయిపోద్ది. మీ జీవితం విలువైనది అనుకుంటే ప్రభువుని విలువగా ఎంచుకోండి, మీ జీవితం విలువగా ఎంచబడుతుంది. దేవుడితో ఆటలాడకండి. నేను ఎక్కడైనా మనం ఆడొచ్చామో కానీ ప్రభు దగ్గర ఆటలాడకూడదు, ప్రభు సన్నిధిలో ఆటలాడకూడదు, ప్రభు బిడ్డలతో ఆటలాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభు బిడ్డతో ఆటలాడామనుకోండి, ఎవరు రెస్పాండ్ అవుతారు? ప్రభు రెస్పాండ్ అవుతాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రభు బిడ్డలతో ఆటలాడితే ఏమవుద్ది? ప్రభు రెస్పాండ్ అవుతాడు. అసలు ఆయన బాస్ ఇన్వాల్వ్ అవుతాడు. బాస్ ఇన్వాల్వ్ ఏంటంటే అయిపోయిందా మన బతుకు. నో, వి షుడ్ నాట్, మనం చేయకూడదు అది. ఈరోజు విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం. మనమందరము కూడా ఏ రకమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాము మనం పరీక్షించుకుందాం. మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రేమతో కూడిన ఆయన చేసిన కార్యమును మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా కోసం ఇంత శ్రమ, ఇంత వేదన, ఇటువంటి కార్యం నువ్వు చేసావు ప్రభా, నేను విడిచిపెట్టిన ప్రభా, ఇంక నువ్వు తప్ప ఇంక నాకు ఇంకా ఏ అవసరత, ఏ ఆశీర్వాదం కూడా అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు నాకు. ఇరుకుని విశాలపరిచేవాడివి, సమస్య సమాధానపరిచేవాడు, నువ్వు ఉంటే చాలు, నాకు అన్నీ జరుగుతాయి, ఇంక నాకు ఏది వద్దు, నువ్వు కావాలి ప్రభా, నేను నీతోనే ఉంటాను ప్రభా, నీ కోసం ఉంటాను ప్రభా. అంతకు మించిన అవసరం ఇంక అవసరం లేదండి. ఇంక మనకి అసలేనిదే మనం పట్టుకున్నప్పుడు ఇంక స్వస్థలేని మన వెనకలు వచ్చేస్తుంటాయి. చాలాసార్లు చెప్తుంటాను కదా, ఒక రాజుగారు వారింటికి భోజనం రావడం అనేది ఒకసారి చెప్తాను వినండి. రాజుగారు వారి కుమారుడు వేటకు వెళ్ళారంట. వేటకు వెళ్తే ఆ రాజుగారు వెనకాల సైనికులు కూడా ఉన్నారు. భయంకరంగా శత్రువులు దాడి చేసి ఆ రాజుగారి కుమారుడు చంపబోయారంట. ఆ సైనికుల్లో 2 వ్యక్తులు ప్రాణాలు తెగించి ఆ రాజకుమారుని కాపాడారంట. ప్రాణాలు తెగించి కాపాడారంట. కాపాడిన తర్వాత రాజ్యాన్ని తీసుకుని వచ్చేసారు. ఏంటి జరిగిందండి? సైనికులు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది చచ్చిపోయారు, కానీ ఈ 2 మాత్రము ప్రాణాలు తెగించి యువరాజు గారిని కాపాడారన్నారు. ఇంకా అంతే, రాజుగారు ఓపెన్ ఆఫర్ వేశారు. ఓపెన్ ఆఫర్ అనమాట, నీకేం కావాలో చెప్పండి రా మీ ఇద్దరికని. ఈ రాజ్యానికి తర్వాత రాజు ఆ కుమారుని మీరు ప్రాణాలతో తీసుకొచ్చారు, మీకేం కావాలో కోరుకోండి అని అడిగితే, అందులో మొదటివాడు, అయ్యా నాకు ఒక మంచి ఇల్లు కావాలి ప్రభా, నాకు ఒక మంచి రథం కావాలి, లేకపోతే నాకు ఇన్ని వజ్రాలు కావాలి, నా హోదా ఎలాగ ఉండాలి, నా పోస్ట్ ఎలాగ ఉండాలి, కొన్ని మంచి మంచి కోరికలు కోరుకున్నాడంట. మంచి కోరికలు కోరుకున్నాడంట. బాగుంది, ఓకే శాంక్షన్. నా కొడుక్కని ఏ బేక్ కాదు, తీసుకో, నీకు ఏది కావాలో తీసుకో,
అని చెప్పాడండి. రెండో వాడి దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలి చెప్పవయ్యా. అయ్యా మీరు ఏమనుకోవద్దు, మరి నేను అడిగింది మరి ఇవ్వగలరా లేదా? రాజు నేను మాట ఇచ్చానంటే తల తీసినట్టే. రాజు ఆజ్ఞ వేశాడు, నువ్వు ధైర్యంగా చెప్పు. అయ్యా నాకేం వద్దయ్యా, వారానికి ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా అన్నారు. మీరు నాకు బంగారం వద్దు, వజ్రాలు ఇవ్వద్దు, రథాలు వద్దు, బిల్డింగ్లు వద్దు, ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు. అలాంటి ఓ పోస్ట్ ఉంది కదా సైనికుడు, చాలు. వారానికి ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యా అని చెప్తే అదేంటయ్యా నువ్వు ఇంత మంచి ఆఫర్ ఇస్తుంటే ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమంటున్నావేంటి? మరి భోజనం ఖర్చు కూడా వేస్ట్ నీకు, ఇంకేమొద్దా నీకు? ఏమొద్దయ్యా. నిజమేనా? నిజమే. ఇక ఈ సమయం పోతే నువ్వు రేపు వచ్చి అడిగిన నేను నమ్మడం, సమయం పోతుంది చూసుకో అన్నాను. నాకు ఏమొద్దు, మీరు వారానికి ఒకరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయించాలన్నాను. సరే, ఇద్దరికి అయిపోయింది. వాడికి కావాల్సిన వాడు పట్టుకుపోయాడు, చాలా మంచిగా భోగాలతో ఉన్నాడు. వీడి ఇంటికి వెళ్ళిపోయాడు. పలానా రోజు అని పెట్టేసుకున్నారు, వారానికి ఒకరోజు, ఏ లక్ష వారం శుక్రవారం పెట్టేసుకున్నారు. మరి రాజుగారు వెళ్తారంటే ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణ, మన ఈదులోకి ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎలా ఉంటుంది? సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది కదమ్మా. మొత్తం నీట్గా తెల్లగా వచ్చేది, ఆ చివరి నుంచి చివరికి తెల్లగా వచ్చేది రోడ్డు అంతా. ఎందుకు? ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏది కనబడకూడదు, నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసేయడమే. సరే, ఈ సైనికుడు యొక్క ఇల్లు చాలా ఊరు బయటికి పూడు గుడిసెలాగా ఉందంట. సరిగ్గా రోడ్డు రవాణా లేదంట, రహదారి లేదంట. ఎక్కడయ్యా మీ ఇల్లు అంటే తీసుకెళ్ళాడు, ఎక్కడో తీసుకెళ్ళి చూపించాడంట. ఇదాని ఇల్లు అన్నాడంట. అదే నా ఇల్లు, రాజుగారు వచ్చి భోజనం చేయాలన్నారంట. వెంటనే ఇన్ఫర్మేషన్ రివర్స్లో తీసుకెళ్ళిపోయారు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా చూడండి, ఆడిల్లు ఊరవతల ఉంది, సరిగ్గా రోడ్డు లేదు, గతుకుల రోడ్డు, ఇలాగుంది అలాగుంది, వాడిల్లోమో పూరు గుడిసెలాగా ఉంది. ఇది కావద్దండి అంజబాబా, రాజుగారు వెళ్తున్నారంటే రోడ్లు వేసేయండి అన్నారంట. శుభ్రంగా ఆడున్న ఇంటి ముందు వరకు రోడ్డు వేస్తారంట, నీట్గా తార్ రోడ్డు వేస్తారంట, జారుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇల్లు ఎలాగుందంటే ఇల్లు ఎలాగుంది, మొత్తం పీకేడు, మొత్తం బంగ్లా కట్టండి, పునాదులు లేపేశారు, పెద్ద పెద్ద గదులు, పెద్ద పెద్ద గుమ్మాలు, రాజుగారు స్టాటస్కి సరిపడేట్టుగా కట్టేశారు. లోపల మరి థింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. డైనింగ్ టేబుల్, రాజుగారి డైనింగ్ టేబుల్, రాజుగారి కుర్చీలు, రాజుగారి సోఫాలు, మరి ఇవన్నీ పెట్టేశారు. మరి భోజనమా? అయ్యా ఆ జీతం మీద కొంటాను. ఏ భయ్యా బాబు నువ్వు ఇవి కొంటాను, నేను పంపిస్తానంటు. రాజుగారు ఏం తింటారో తెలుసా నీకు? రాజుగారి మెనూ తెలుసా నీకు? రాజుగారి మెనూతో పాటు వెంటనే వెళ్ళిపోయింది రాజుగారి మెనూ అంతా. చికెను, మటను, ఫిష్, ప్రాణం, అది ఇది, ఫ్రూట్స్, పొలోమంటే వెళ్ళిపోయినాడు. అతని జీవితం మారిపోయిందంట. ఆ పలానా రోజు రాజుగారు వచ్చి లోపలికి వెళ్ళి చూసి అంతా చక్కగా నీట్గా ఉంది, హ్యాపీగా చూశారు. ఆ పూట భోజనం చేసే కొంతసేపు ఆయనతో కూర్చున్నారు, సమయం గడిపి ఇంటికి వెళ్ళిపోయారు. ఏమైపోయింది చూసారా? ఇతను రాజును కోరుకున్నాడు, అతడు రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలను కోరుకున్నాడు. ఆశీర్వాదమే అంతవరకే. ఈరోజు వాడు పొందుకున్న ఆశీర్వాదము, లేకపోతే ఇల్లు కావచ్చు, ధనం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎంత గౌరవం ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి చూసారా? బట్ ఇతను కోరుకున్నది కనీసం జీవితాంతం ఆ రాజు బతికన్న అన్నాళ్ళు కూడా వారానికి ఒకరోజు అక్కడికి వెళ్ళి భోజనం చేయాల్సిందే. మనం దేనిని కోరుకుంటున్నాం? మన విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం. మనము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? దేవుడి దగ్గరకు వచ్చాము, మన సమస్య ఇందులో కనబడుతూనే ఉంటుంది, బాధ కనబడుతూనే ఉంటుంది, ఇబ్బంది కనబడుతూనే ఉంటుంది. నో 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 ఇది పోవాలి, ఇది రావాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి కాదు. అది జరగాలి ప్రభు చేస్తాడు, చేయడానికిలే. కానీ మన ఉద్దేశం ఏంటి? ఏదో ప్రభు కార్యం చేస్తే చేసుకుని వెళ్ళిపోతాం. ప్రభుకు మనకు సంబంధమైన సిలివేటి రక్తం నాకు ఎందుకు వచ్చినాయి అని, ప్రభువా సమస్య వచ్చింది తీర్చాయా, తీస్తావా, నీకు స్తోత్రం, వెళ్ళిపోతాను. అమ్మా దేవుడు చాలా గొప్ప దేవుడు, అమ్మోయ్ నేను వెళ్ళాను ఒకరోజు,
దేవుడు చాలా మేలు చేశాడు నాకు. ఎప్పుడు వెళ్ళామా? ఒకరోజు వెళ్ళాను. నేను వెళ్ళాను ఆ రోజు, దేవుడు గొప్ప మేలు చేశాడు. మళ్ళీ వెళ్ళామా? మళ్ళీ వెళ్ళే. మరి నాకు పెద్ద అవసరం రాలే, మళ్ళీ ఏదైనా అవసరం అయితే వెళ్తాను. మరి వెళ్ళినట్టు జరుగుతుందేమో. సిగ్గులేని మాటలు ఇవన్నీ కూడా, సిగ్గులేని మాటలు ఇవన్నీ కూడా. ప్రభువుని తెలియమో అంజులుగా ఉన్నారంటే ఓకే, దేవుడు వారి విషయంలో దేవుడు ఏ మాటలు మాట్లాడడం. ఈరోజు ప్రభుని తెలిసి ప్రభు విశ్వాసంలో మనం వెళ్తూ, ప్రభు ఏదో కావాలి, ఏదో పొందుకోవాలి అన్న మనసుతోనే మనం ఉంటే స్వార్థపూరితమైన విశ్వాసంలో మీరు ఉన్నారు. మీ విశ్వాసంలో స్వార్థం ఉంది. దేవుడు ప్రేమ లేదు, ఆయన త్యాగం లేదు, ఆయన చేసిన బలియాగం లేదు, పరలోక రాజు అంతకన్నా లేదు, ప్రభు మరలా వస్తున్నాడు అది కూడా లేదు. ఏముంది? వారి యొక్క విశ్వాసం ఏంటి? వారి మనసులో ఏదో అవసరం ఉంది, అది జరిగిపోవాలి. ఏదో కొదువు ఉంది, అది అయిపోవాలి. స్కూల్లో సబ్జెక్ట్ చాలా బాగా ఎక్కుతుంది బుర్రకి, వాకి ఒక మొక్క ఎక్కదండి వాళ్ళకి. ఎందుకు? మన జీవితం మరి ఇది ఎందుకు వచ్చింది? ప్రభువా స్తోత్రం, ఇల్లు ప్రార్థన చేసుకుని పాస్టర్ గారితో చేయొచ్చు, ప్రార్థన చేస్తే అంతే, చాలు చాలు. ఒకవేళ మీరు చాలు అనుకుంటే ప్రభు కూడా చాలు అంటాడు, చాలంటాడు. అంతటా అందరూ మారు మనసు పొంది దేవుడి శిష్యులుగా మార్చబడాల్సిందే. ఇది దేవుడి వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పేది కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, శిష్యులుగా చేయండి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు శిష్యులు, మీ శిష్యరకాన్ని మీరు చేయట్లేదు అంతే, మీరు శిష్యులు, దేవుని శిష్యులు. మీరు చదువుకున్నావా? నువ్వు చదువుకునే శిష్యుడివి. ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఉద్యోగం చేసే శిష్యుడివి. వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం చేసే శిష్యుడివి. నీవు వృత్తి చేస్తున్నావా? నీ కుల వృత్తి లేకపోతే మీ ఇంట్లో వృత్తి ఉందా? ఆ వృత్తి చేసే శిష్యుడు నువ్వు. నీకు అర్థమవుతుందా? చేపలు పట్టే శిష్యుడు ఒకడు, గవర్నమెంట్ ఎంప్లాయీ శిష్యులు ఒకరు, వ్యాపారం చేసే శిష్యులు ఒకరు. నువ్వు ఏ శిష్యుడివి? దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క శిష్యులు, నీ పని ఏంటి? ఈరోజు మనము నమ్మే విశ్వాసము ఎవరికి వారుగా పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రభువా ఏంటి నా ఆత్మీయత, నా విశ్వాసము దీనితోనే ఇలాగే ఉండిపోతుందా? లేకపోతే దాని నుంచి మార్పు చెందే, నా ఆత్మీయ జీవితం మార్పు చెందే అవకాశాలు, ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అలాగే ఉంటారండి, అలాగే ఉంటారు. వారి విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రభుని వెంబడించే విషయం కానీ, పరలోక రాజ్య విషయం వాళ్ళకి పట్టింపు అసలు లేనే లేదు, పట్టింపు అసలు లేనే లేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. అటువంటి వారు కలిగే విశ్వాసము స్వార్థపూరితమైన అవసరతతో కూడిన విశ్వాసము. వారు దేవుడు విశ్వాసాలు కాదు, అవకాశ విశ్వాసులు. వాళ్ళందరూ వారికి ఏ అవకాశం ఉందో, ఏ అవసరత ఉందో, అవసరత విశ్వాసులు. వాళ్ళు అవసరత విశ్వాసులు, దేవుడి విశ్వాసం కాదు. వాళ్ళు మా పాయింట్ ఏంటి? అవసరత, సమస్య, ఇబ్బంది. సో ఈరోజు ప్రభు సన్నిధిలో మనమందరూ కూడా ఎవరికి వారుగా పశ్చాత్తాపడదాం. దేవుని యొక్క విశ్వాసములోనికి మనం మార్చబడాలి. వస్తుపరమైన, పరిస్థితుల పరమైన వాటన్నిటి నుంచి దేవుడి విశ్వాసంలోనికి మనం రూపాంతరం చెందబడాలి. హల్లెలూయా. దేనికండి? క్రీస్తు విశ్వాసగా రూపాంతరం చెందబడాలి, మనం మార్పు చెందబడాలి. మనం క్రీస్తు విశ్వాసి. ప్రభు ఇక్కడ కొన్ని విషయాలు రాస్తున్నాడు, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1-2. విశ్వాసము విషయమై బలహీనమైన వానిని చేర్చుకునుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఇక్కడ కొన్ని రకాలైన విశ్వాసులు ఉన్నారండి, కొన్ని రకాలైన విశ్వాసుల్లో కొన్ని రకాలు.
ఎటువంటి విశ్వాసులు మనము? ఇక్కడ ప్రభువాక్యం సెలవిస్తుంది, ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు. ఒక విశ్వాసం ఏం నమ్ముతున్నాడు? సమస్తము తినవచ్చు. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని మనుషులు అపవిత్రముగా ఎంచకూడదు. మీకు ఇష్టం లేదంతే మానేయండి. అది తినచ్చా తినకూడదా అన్నవి ఏమీ లేవు, ఏమీ లేవు. ఏవైనా సరే మనము తినవచ్చు. ఒకవేళ మీ హృదయంలో ఇది తినకూడదని భావం ఉంటే తినకండి. అలా భావం ఉన్నవాడు ఏం చేస్తున్నాడంట? కూరగాయలనే తినుచున్నాడంట. వాడు మనసులో ఉన్న భావం ఏంటి? ఇవి తింటే అపవిత్ర, ఇవి తింటే అపవిత్ర. వాడి భావం అది ఉంది. వాడు ఆ టైప్ ఆఫ్ విశ్వాసం అనమాట. ఇప్పుడు కూరగాయల్లో కొంతమంది కాకరకాయ పెద్దగా ఇష్టం ఉండదు చాలామందికి. అది నీకు ఇష్టం లేదంతే, కూడదనేది ఏమీ లేదు అక్కడ. ఉందా? లేదు. తినకూడదు, తింటే ఇది అయిపోద్ది అన్నది ఏమనుందా? లేదు, నాకు ఇష్టం లేదంతే. అలాగే నాన్ వెజ్లోను వెజ్లోను ఏది కూడా లేదు. కానీ వారి విశ్వాసం ఎలాగుందో వారి విశ్వాసాన్ని బట్టి మనము ఈ లోకంలో నీకు సాక్షిగా జీవించాలి ప్రభువా అన్న విషయాన్ని మాత్రమే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు కొందరిని 30 మరి కొందరిని 60 మరి కొందరిని 100 ఆయన ఇష్టం అది. లాజరు ఏమి కానీ బికారుడు కానీ చచ్చిపోయాడు, దేవుని ఇష్టం అది. కాబట్టి వాడు ఏమి లేని బికారువాడు అంటే వేస్ట్ అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇహలోక సంబంధమైన వస్తు సంబంధమైన పరిస్థితుల సంబంధమైన వాటిని పోల్చుకొని మనుషులకు విలువిస్తే వాడు లోక సంబంధే. అవన్నీ పక్కన పెట్టి క్రీస్తుని చూసి ఇతను క్రీస్తు ఉన్నాడు, ఇతను దైవత్వం ఉంది, ఇతను విశ్వాసంతో నడుస్తున్నాడు ప్రభులో, దానిని బట్టి మీరు ముందుకు వెళ్ళగలిగితే అది శాశ్వత కాలం మీతో పాటు ఉంటుంది. అంతవరకు ప్రభుతో కలిసి ఉండే గొప్ప సహవాసాన్ని మీకు తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఈరోజు అందరూ కూడా యేసు వైపు మనం చూద్దాం. మనం ఎటువంటి విశ్వాసులము మనము ప్రార్థించేద్దాం. ఈరోజు అవసరంతో కూడిన అవకాశంతో కూడిన ఏదో ఆశించిన విశ్వాసులమా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని కలిగిన విశ్వాసులమా, యేసుక్రీస్తు ప్రభు మనలో కలిగి ఉండే విశ్వాసులమా? ప్రార్థించేద్దాం అందరూ కూడా. ప్రతి ఒక్కరు ప్రార్థించాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. క్రీస్తుని కలిగిన విశ్వాసం వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఏదో జరగాలి, ఏదో జరగలేదు, ఏదో అయిపోయింది అవ్వలేదు, అమ్మో ఏమైపోద్దో, తక్కువ ఎక్కువ ఏవి కాదు. క్రీస్తుని కలిగిన విశ్వాసులుగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టింది నాన్న. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు నడిపిస్తాడు, నా ప్రభు కార్యం చేస్తాడు. అటువంటి విశ్వాసంలో తండ్రి ప్రభా మేమందరూ ఉండటకు అటువంటి తీర్మానము దేవ బిడ్డలు తీసుకొని ముందుకు వెళ్ళకు దేవ మీరే కార్యం చేసి బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.